మీకు తెలుసా? మీ పేరు మాత్రమే కాదు, మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం చూస్తారు, ఏం కొనాలనుకుంటున్నారు అన్నీ గూగుల్‌కి ముందే తెలుసు. ఇది ఊహ కాదు, ఇది నిజం. ఈ వీడియో చివరి వరకు చూస్తే గూగుల్ మీ గురించి ఎంతవరకు తెలుసో మీకే షాక్ వస్తుంది. మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే గూగుల్‌ని ఎంత ఎక్కువగా వాడుతున్నామో తెలుసా? మనము చేసే ప్రతి గూగుల్ సెర్చ్, యూట్యూబ్‌లో చూసే ప్రతి వీడియో, జీమెయిల్‌లో పంపే ప్రతి మెయిల్, గూగుల్ మ్యాప్‌లో చూసే ప్రతి దారి, ఇవన్నీ గూగుల్‌కి మన గురించి సమాచారం ఇచ్చేస్తున్నాయి. మనకు ఫ్రీగా ఇచ్చే సర్వీసుల వెనక మన డేటానే అసలు ఖరీదు. మరో విషయం ఏమిటంటే గూగుల్‌కి మీ గురించి ఇవన్నీ తెలుసు. మీ పేరు, మీ వయస్సు, మీరు రోజు వెళ్ళే ప్రదేశాలు, ఇల్లు నుంచి ఆఫీస్ వరకు రూట్, మీరు ట్రావెల్ చేసిన హిస్టరీ కూడా, మీకు ఇష్టమైన వీడియోలు, మీ ఆసక్తులు, మీరు కొనాలనుకునే ప్రొడక్ట్స్ ఇవన్నీ తెలుసు. అందుకే మీరు మాట్లాడిన విషయానికి సంబంధించిన యాడ్స్ కొద్దిసేపట్లోనే మీ మొబైల్లో కనిపిస్తాయి. ఇది మ్యాజిక్ కాదు, ఇది డేటా యొక్క పవర్. మీరు ఒకసారి మీ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి. మీ సెర్చ్ హిస్టరీ, మీ లొకేషన్ టైమ్‌లైన్, మీ యాక్టివిటీ మొత్తం అక్కడే ఉంటుంది. మీరు ఎప్పుడు ఏమి చేశారో గూగుల్‌కి మీకంటే బాగా గుర్తుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ జాగ్రత్త పడాల్సిన విషయం మాత్రమే. ఇది డేంజరా? మనం ఏం చేయాలి? మన డేటా తప్పు చేతుల్లో పడితే ప్రైవసీ పోతుంది, స్కామ్స్‌కి ఛాన్స్ పెరుగుతుంది. అందుకే మనం చేయాల్సినవి ఇవి: లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేయాలి, యాడ్ పర్సనలైజేషన్ ఆపాలి, అవసరం లేని పెర్మిషన్స్ తీసేయాలి. మన డేటా మీద కంట్రోల్ మన చేతుల్లోనే ఉండాలి. గూగుల్ మన గురించి చాలా తెలుసు, కానీ మనం ఎంతవరకు షేర్ చేయాలో మనమే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అవగాహన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ డేటా మీ బాధ్యత.